సౌందర్య ఎక్కు. నేనా? ఇంటికేనా? నేను అటువైపే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు. సూర్య, అది మీతో మాట్లాడాలి. ఒకసారి పైకి రండి. చెప్పేశారా? మొత్తం చెప్పేసేశారా? పెద్దవారు, ఎంతో అనుభవం ఉన్నవారు, మీరు చేసింది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? చా, నిజానిజాలు తెలుసుకునే పని లేదా? ఏదో చూసి ఏవేవో అనుకుని ఇంతలోనే ఇక్కడికి వచ్చి చెప్పేసేయాలా? ఏమండి? ఏమండి వస్తున్నారా? విన్నారుగా, మీ వల్లే. తప్పుతుందా? ఏమండి వస్తున్నారా? వస్తున్నా. మీ వల్లే, ఏం జరిగినా మీ వల్లే. ఇలా రండి. మన మాటలు అమ్మకి వినిపించకూడదనే. ఏంటి చెప్తాను. ఏంటి సూర్య ఇది? చూడండి. ఎలా ఉంది? బాగుంది. నిజంగానా? నువ్వు పిలిచింది ఈ నెక్లెస్ మీకు చూపించడానికే. ఎందుకా? మరి ఇంకెందుకు అనుకున్నారు? అది అదే, ఈ అయ్యగారికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు తాపం వస్తుందో తెలియదు కదా, అందుకే అమ్మ ముందు బాగుండదని ఇక్కడికి రమ్మన్నాను. సూర్య అంటే? అంటే లేదు, కొంటే లేదు. అమ్మే ఈ నెక్లెస్ ని గిఫ్ట్ గా నాకు ఇచ్చింది. నాకు తెలుసు ఇలాంటివి మీకు ఇష్టం ఉండవని, ముందు వెనక ఆలోచించకుండా తిట్టిపోస్తారని. అందుకే అమ్మ ముందు చెప్తే మీరు కాదంటే తను హర్ట్ అవుతుందని ఇలా చేశాను. ఓ, చంపేశావు కదా. నేనా? నేనేం చేశాను? ఏం లేదు, చెప్పు. చెప్పాల్సింది తమరే. అమ్మకి నచ్చింది కొందట, నాకు కూడా నచ్చింది. మీరు తీసుకోమంటేనే తీసుకుంటాను, వద్దంటే తీసుకోనంతే. చూడు, తీసుకో. అయ్ బాబోయ్, ఏంటి నిజంగానే? నిజంగానే అంటున్నాను సూర్య. అత్తయ్య అంత ప్రేమగా తెస్తే కాదంటే బాగుండదు కదా, తీసుకో. థ్యాంక్స్ అండి. ఎక్కడ కాదంటారోనని తెగ టెన్షన్ పడిపోయాను. ఉండండి, అమ్మకి చెప్పొస్తాను. అమ్మా, అమ్మా. అమ్మా, ఆయన ఒప్పేసుకున్నారమ్మా. ఆగు, నా చేత్తో మంచి కాఫీ చేసి తీసుకొస్తాను. చెప్పేశాననుకున్నావు కదా బాబు, ఏదో చూసి ఏదేదో ఊహించుకుని చెప్పేశాననుకున్నావు కదూ. ఇప్పటికైనా అర్థమైందా నేనేమీ చెప్పలేదు అని? అత్తయ్య, వద్దు బాబు, నీ సంజాయిషి అడగడానికి రాలేదు. సంతోషంగా నా కూతురికి ఏదో ఒక చిన్న కానుకిచ్చి పోదామని వచ్చాను. కానీ నేను... వద్దు, ఆ సౌందర్య నీ కారులో ఎందుకుంది అని నేను అడగను. కొంపలు కూల్చే దాంతో నీకు పనేమిటి అని కూడా అడగను. కానీ ఒకే ఒక్క మాట మాత్రం అడగకుండా ఉండలేను. దాన్ని భయం అంటారో, గిల్టీనెస్ అంటారో, తడబాటు అంటారో, కంగారు అంటారో, అది తప్పు చేసిన వాళ్ల కళ్ళలో మాత్రమే కనిపిస్తుంది.
ఇప్పుడు మీ కళ్ళలో కనిపిస్తోంది. ఎందుకు? చెప్తాను అత్తయ్య, మొత్తం చెప్తాను. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు. పరిస్థితులు, అనుభవాలు మనుషుల్లో ఊహించని మార్పును కలిగిస్తాయి. అలాంటి మార్పునే నేను సౌందర్యలో చూశాను. అందుకే జాలిపడి నా ఆఫీసులో ఉద్యోగం కూడా ఇచ్చాను. అందుకే మార్నింగ్ తను నడిచి వస్తుంటే నా కారులో, అత్తయ్య నిజంగానే సౌందర్య మారిపోయింది. ఆ కారణంగానే, కేవలం సానుభూతి, జాలితో. సానుభూతి, జాలి మంచిదే, కానీ ఒక్క మాట బాబు, ఆ సౌందర్యం మారిందో లేదో నాకు తెలీదు. ఇంత జరిగాక కూడా ఆ సౌందర్యకి నువ్వు నీ ఆఫీసులోనే ఉద్యోగం ఇవ్వడం మంచిదో కాదో కూడా నాకు తెలీదు. కానీ నీ జాలి, సానుభూతి నా కూతురి కాపురంలో అలజడిని రేపితే మాత్రం నేను భరించలేను, సహించలేను. అది మాత్రం గుర్తుంచుకోండి. తులసి, 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 అమ్మా తులసి, 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 ఇక్కడ కూర్చున్నావేంటమ్మా? భోంచేసావా? భోంచేసావు? ఆంటీ, ఎన్నాళ్ళు ఇలా, ఎన్నాళ్ళు? నా వల్ల కావటం లేదంటే, నా వల్ల కావటం లేదు. ఊరుకో, ధైర్యం తెచ్చుకోవాలి, తప్పదు. నా బ్రతికేంటో నాకే అర్థం కావటం లేదు. ఎన్నాళ్ళు ఆంటీ, ఇలా ఎన్నాళ్ళు? బాధపడకు. ఆ కిషోర్ ఫోటోని మీడియాకిచ్చాను. ఇక వాడు తప్పించుకోలేడు. ఏ మూల దాక్కున్నా సరే దొరికిపోతాడు. కానీ కానీ తులసి, ఎలాంటి భయాలు పెట్టుకోకు. కొత్తగా నిర్భయ చట్టం వచ్చింది నీలాంటి వాళ్ళ కోసమే. నీలాంటి ఆడపిల్లలతో ఆడుకుని తప్పించుకోగలవన్న ధీమాతో ఉన్న మృగాన్ని ఆట కట్టించడానికే. ఒక్కసారి టీవీలో వాడి ఫోటో కనిపిస్తే చాలు, ఆచూకీ తప్పకుండా దొరుకుతుంది. వాడి చేతికి బేడీలు వేసి నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను. నూకాలు, నూకాలు. గాయత్రి ఏది? అమ్మగారు కింద ఆళ్ళో ఉన్నారండి. బ్రేకింగ్ న్యూస్! తులసి రేప్ కేసులో విడుదలైన తొలి ఆధారం.
బ్రేకింగ్ న్యూస్. తులసి రేప్ కేసులో విడుదలైన తొలి ఆధారం. నగరంలో సంచలనం సృష్టించిన కాలేజీ విద్యార్థిని తులసి మానభంగం కేసులో ముద్దాయి కిషోర్ ఫోటోని పోలీసులు మీడియాకి విడుదల చేశారు. చూడ్డానికి ఎంతో అమాయకంగా కనిపించే ఇతడే తులసి జీవితాన్ని కాటువేసిన కిరాతకుడు. మానవ రూపంలో ఉన్న ఈ మృగాడి ఆచూకీ కోసం పోలీసులు నగరంలో అన్ని చోట్ల గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఫోటో ఆధారంగా ఒక అమాయకురాలి శీలాన్ని హరించిన ఈ నరరూప రాక్షసుడి ఆచూకీ తెలిసిన వాళ్ళెవరైనా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి. చూశావమ్మా, పరారీలో ఉన్న ఆ కిరాతకుడు ఫోటో ఇన్నాళ్ళకు దొరికింది. ఇవాళ కాకపోతే రేపు వాడు కూడా తప్పకుండా పోలీసులకు దొరికిపోతాడు. కొత్తగా వచ్చిన నిర్భయ చట్ట ప్రకారం వాడికి జీవిత ఖైదు తప్పకుండా విధిస్తారు. లేదు మావయ్య, ఆ నీచుడికి ఆ మాత్రం శిక్ష చాలదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని అమానుషంగా కాలరాసిన ఆ పశువుని ఏమాత్రం కనికరించకూడదు. వాడు మనిషి కాదు, మృగం, నరరూప రాక్షసుడు. అలాంటి దుర్మార్గుడికి తక్షణమే ఉరిశిక్ష విధించాలి. హలో, ఎవరు? నానా, నేనే. నువ్వా? ఏందిరా కిషోరు, మళ్ళీ కొత్త నెంబర్ ఏంది? ఓ, టెలిఫోన్ బూత్ నుండి ఫోన్ చేస్తున్నానులే. అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి నానా? దేని గురించిరా? దేని గురించి ఏంటి? నా ఫోటో గురించి. అది మీడియా వాళ్ళకి ఎలా దొరికింది? అది టీవీలో చూపించారు తెలుసా? నిజంగానా? నిజంగానే. చెప్పు, ఎలా జరిగింది అసలు? నేనేం చేయనురా, ఆ కడప రెడ్డి ముందే ఆవులించకుండానే పేగులు లెక్క పెట్టే రకంరా. అంటే ఆ ఫోటో మన ఇంట్లోంచే? ఆ రెడ్డమ్మ ఆల్ స్టేషన్ కుక్కలా పసిగట్టేసింది, అంతేనా? కంగారు ఎందుకురా, నువ్వు ఎక్కడో క్షేమంగానే దాక్కున్నానని చెప్పావు కదా. కాస్త పరిస్థితులు నెమ్మదించేదాకా బయటికి రాకుండా ఉంటే సరే. అదంతా నేను చూసుకుంటాలే. ఇంకొకసారి మళ్ళీ ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండరా. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇలాంటి రెడ్డమ్మలు నాగమ్మలు నన్నేమీ చేయలేరు. ఉంటాను. అట్టాగే. హలో మేడం, నేను. ఏంటి వాయిస్ టెన్షన్గా వినిపిస్తోంది? చిన్న పొరపాటు జరిగిపోయింది మేడం. అంటే ఇన్స్పెక్టర్ రెడ్డమ్మ తెలివిగా మా ఇంట్లోంచే నా ఫోటోని సంపాదించింది. ఆ తులసిని మానభంగం చేసిన ముద్దాయి అంటూ టీవీలో ప్రకటనలు కూడా వేయించింది. నాకు ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంది మేడం. ఆదిత్య, డోంట్ వరీ. ఇప్పుడు నువ్వు కిషోర్వి కాదు. ఆ ఫోటోని టీవీలో చూపించినంత మాత్రాన నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఆదిత్య, ఇలాంటప్పుడే కూల్గా ఉండాలి, కూల్గా ఆలోచించాలి. టెన్షన్లో తప్పటడుగులు వేస్తే నీ ఉనికిని నువ్వే బయట పెట్టుకున్నట్టు అవుతుంది. లేదు మేడం, నేను కేర్ఫుల్గానే ఉన్నాను. కానీ ఆ రెడ్డమ్మే
అందుకే చెప్పేది, ఆ రెడ్డమ్మ అసాధ్యురాలు. తీగ దొరికితే డొంక మొత్తం కదిలించే రకం. తెలుసు మేడం, అందుకే మీరున్నారనే ధైర్యంతోనే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఓకే, లివ్ ఇట్. కోటీశ్వరుడైన రంగారావు గారి కొడుకు ఆదిత్యగా నువ్వు ఉన్నంతకాలం ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. ఆదిత్యగా నీ టార్గెట్ ఏంటో దాని మీద దృష్టిని పెట్టు. ఓకే? అలాగే మేడం. బాయ్. ఏమండి, చిన్నదానికి పరీక్షలు వస్తున్నాయి. తులసి దాని పేరు ఈ ఇంట్లో వినపడ్డానికి వీల్లేదని చెప్పాను. ఏమండి, ఎంత కాదనుకున్నా అది మన కూతురండి. కాదు, ఏనాడైతే నా మాట కాదని అది ఇంటి గడపని దాటిందో ఆ క్షణం నుంచే అది నా దృష్టిలో చచ్చిపోయింది. వెంకట్రావు, వెంకట్రావు, ఏమన్నావు? నీ కూతురు తులసి చచ్చిపోయి ఉండదా? తెలియదు. మాట్లాడుకు మరే. కూతురు ఇంట్లోంచి లేచిపోతే దాని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నమే చేయవా? చేశాను, కానీ ఆ త్రాష్టురాలు ఎక్కడ చచ్చిందో తెలియలేదు. నీ కూతురు సావలేదు. ఆ కడప రెడ్డెం ఇంట్లో చేరుండాదే. నిజంగానా? మాట్లాడుకు మరియే. ఏంది ఆర్తు పట్టే తీసుకొస్తావా ఏంది? అంకుల్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మాట్లాడుకు మరియే. అబ్బా అబ్బా, నేను ఒక్క మాట అంటేనే నీకు రోషం పొడుచుకొచ్చి ఉండదే. మరి నీ అబ్బా నేను అప్పనంగా ఇచ్చిన డబ్బుని దొబ్బి తినే నాకు ఇచ్చిన మాట ప్రకారమో ఊరోజులు పెట్టి అల్లకపోతే నాకెట్టుంటదమ్మా? నన్నేం చేయమంటారు రామదాస్ గారు? అది నా మాట వినలేదు. కేసు విత్డ్రా చేసుకోమంటే చేసుకోలేదు. అందుకని వదిలేస్తావా? ఊరి మీదకి వదిలేస్తావా? అన్నయ్య గారు మాట్లాడుకు మరి. నువ్వు అన్నయ్య గారు అని వరుస కలిపితే చెల్లెమ్మ అని పొంగిపోవటానికే. నేనేం ఎరి అంగలప్పని కాదు. ఇదిగో వెంకట్రావు, నీకు సరిగ్గా వారం రోజులు టైం ఇస్తుండా. నీ పెద్ద కూతురికి నువ్వు సర్దే చెప్పుకుంటావో శాసి లెంప మీద కొట్టే చెప్పుకుంటావో నాకు అనవసరం. వారం అంటే వారం రోజులే. నీ కూతురు కేసును విత్డ్రా చేసుకోవాలి, ఊరు రోజులు పెట్టి వెళ్ళిపోవాలి. లేదా నువ్వు నీ కూతుళ్ళు నీ పెళ్ళం వీధిలో తలెత్తుకోలేకుండా చేస్తాను. పరువుగా నువ్వు ఇంట్లో కూడా ఉండలేకుండా రేసు కుక్కలు లాంటి కుర్రాళ్ళని నీ ఇంటి మీదకు ఉసుకొలుపుతాను. పగలు రాత్రి నీకు కంటి మీద కునికే లేకుండా చేస్తాను. ఈ వడ్డీ రామదాసు మాట అంటే మాటే. గుర్తుంచుకో, వారం అంటే వారం రోజులే. అమ్మా సౌందర్య, చెప్పండి నాన్న. నేను చెప్పటం కాదమ్మా, అల్లుడు గారు నీతో ఏదైనా చెప్పారా అని. దేని గురించి? అదేనమ్మా, నిన్ను అల్లుడు గారిని కారులో వెళ్తుంటే ఆ రాధమ్మ గారు చూశారన్నావు. ఆ సంగతే. ఓ అదా, పర్వాలేదు నాన్న.
నేను నువ్వు కంగారు పడ్డట్టు ఏమీ జరగలేదు. అసలు మమ్మల్ని కారులో వెళ్తుండగా చూసిన సంగతే ఆ రాధమ్మ గారి ఇంట్లో చెప్పలేదట. గొప్ప ఇల్లాలు, ఎంతో ముందు చూపు గల చల్లని తల్లి. కళ్ళారా చూసి కూడా కడుపులోనే దాచుకుంది అంటే ఆవిడది ఎంత గొప్ప మనసో అర్థమవుతుందమ్మా. సౌందర్య